ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 2025 జనవరి నెలలో 12 రాసుల ఫలితాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. మేషరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆనందం కలిగిస్తుంది. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తారు. ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జనవరి నెలలో వృషభ రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అంతగా అనుకూలత లేదు. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని స్థాన చలనాలు ఉంటాయి. గృహమున ఆకస్మిక మార్పులు చేస్తారు. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. దూర ప్రయాణంలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు. మాసాంతమున చిన్ననాటి మిత్రుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఆనందం కలిగిస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. శివాలయంలో రుద్రాభిషేకం చేయించి శివ పంచాక్షరి మంత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జనవరి నెలలో మిథున రాశి ఫలితం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మిథున రాశి ఫలితం. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నవి. మాసం ప్రారంభంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదో విధంగా ధనం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణం లాభసాటిగా ఉంటాయి. మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమునకు బంధుమిత్రుల ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగం ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్నపాటి ప్రయత్నంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. దుర్గా అమ్మవారికి ఖడ్గమాల, కుంకుమ పూజ, గణేష అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జనవరి నెలలో కర్కాటక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ఊహించిన సంఘటనల వలన మానసిక చికాకులు అధికమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రు సమస్యల నుంచి బయటపడతారు. గృహమునకు దూరపు బంధువులు ఆగమనం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సైక్యత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. మాసం చివరన దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆంజనేయ స్వామికి మన్య సూక్త సహిత సింధూరంతో పూజ చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జనవరి నెలలో సింహరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగవుతాయి. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు
ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వినాయకునికి గడ్డి సింధూర పూజ చేయించడం వలన శుభ ఫలితములను పొందుతారు. జనవరి నెలలో కన్యా రాశి ఫలితం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులలో చిన్నపాటి అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యం ముందుకు సాగి విజయం సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుడు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నములలో అవరోధాలు తొలగుతాయి. మాసం చివరిలో విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితములను పొందుతారు. జనవరి నెలలో తులారాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. చాలా కాలంగా బాధిస్తున్న ఎటువంటి అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ధైర్యంతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుండి పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. ధనపరంగా మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. రాజరాజేశ్వరి దేవి దర్శనం చేసుకొని స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జనవరి నెలలో వృశ్చిక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. మాసం చివరిలో కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జనవరి నెలలో ధనుసు రాశి ఫలితం. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ధనుసు రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అంతగా అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు, జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. ఇంట బయట కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి. చేపట్టిన కార్యక్రమాలు కొంతమందొకటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలను తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసిరావు. మాసం మధ్యలో నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం చేస్తూ సూర్యునికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించడం వలన శుభ ఫలితములను పొందుతారు. జనవరి నెలలో
మకర రాశి ఫలితం. ఈ మాసం గ్రహస్థితి అనుకూలంగా లేనందున అంతగా కలిసి రాదు. ఏ పని చేపట్టినా అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా ఊహించిన స్థాన చలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో సరైన అవగాహన లేక వివాదాలు అధికమవుతాయి. సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన నిర్ణయాలు తీసుకోవాలి. ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి. రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. మాసం చివరన నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించి హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జనవరి నెలలో కుంభరాశి ఫలితం. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేదు. వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళం ఉంటుంది. పని భారం అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిపిపోతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. మాసం చివరన ఉన్న విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలు కొంత అనుకూలిస్తాయి. నవగ్రహ ప్రదక్షిణ చేసి గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జనవరి నెలలో మీనరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం చాలా బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కొన్ని వివాదాలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మీ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అన్ని రంగముల వారికి ఆశించిన పురోగతి కలుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కనకాధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.